రాకింగ్ స్టార్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా టాక్సిక్ KGF 2 తర్వాత దాదాపు 4 ఏళ్ల గ్యాప్తో యష్ నుంచి వచ్చిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే సినిమా స్టోరీలోకి వెళ్తే భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ గోవా ప్రాంతం చాలా కాలం పాటు పోర్చుగల్ ఆధీనంలోనే ఉండిపోయింది. ఈ నేపథ్యంలో అక్కడ పవర్ పాలిటిక్స్, వెన్నుపోట్లు, డ్రగ్స్ మరియు మాఫియా సామ్రాజ్యం విచ్చలవిడిగా సాగుతుంటాయి. అయితే హింస, రక్తపాతం నిండిన ఆ గోవా మాఫియాలోకి రాయ్ అంటే యష్ అనే వ్యక్తి ఎలా అడుగు పెట్టాడు, డ్రగ్స్ సామ్రాజ్యాన్ని ఎలా శాసించాడు అనేది ఈ ప్రధాన కథ. అయితే రాయ్ చేసే ఈ నేర సామ్రాజ్య పనులను అతని సోదరి గంగా అంటే నయనతార తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వీరిద్దరి మధ్య ఉండే సిస్టర్ సెంటిమెంట్ ఎమోషన్, అలాగే నదియా అంటే కియారా అద్వానీతో రాయ్ లవ్ జర్నీ సినిమా కథను ముందుకు నడిపిస్తాయి. ముందుగా సినిమా యొక్క ప్లస్ పాయింట్స్ మాట్లాడుకుంటే యష్ ఈ సినిమాలో తండ్రి కొడుకులుగా అంటే డ్యూయల్ రోల్లో కనిపించి థియేటర్లలో పునగాలు తెప్పిస్తాడు. అతని స్క్రీన్ ప్రజెన్స్, మాస్ ఎలివేషన్స్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయి. సినిమా ప్రారంభమైన 10 నిమిషాలకే దర్శకురాలు మనల్ని టాక్సిక్ ప్రపంచంలోకి తీసుకువెళ్ళిపోతుంది. ప్రీ ఇంటర్వెల్ నుంచి ఇంటర్వెల్ వరకు వచ్చే యాక్షన్ బ్లాక్ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయి. సెకండ్ హాఫ్ లో యష్ మరియు నయనతార మధ్య వచ్చే ఎమోషనల్ ట్రాక్ మరియు సెంటిమెంట్ సీన్లు చాలా కన్విన్సింగ్ గా వర్కౌట్ అయ్యాయి. ఇక సినిమా చివరి 45 నిమిషాలు ఊహించిన మలుపులతో మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇలాంటి క్లైమాక్స్ రాలేదని ప్రేక్షకులు అభిప్రాయపడతారు. అంతేకాకుండా రాజీవ్ రవి సినిమాటోగ్రఫీ, రవి బస్రూర్ అందించిన బీజియం సినిమాను విజువల్ గా చాలా రిచ్ గా చూపించాయి. అయితే ఈ సినిమా యొక్క మైనస్ పాయింట్స్ మాట్లాడుకుంటే సినిమా రన్ టైం దాదాపు 3 గంటల 14 నిమిషాలు ఉండడం వల్ల అక్కడక్కడ సాగరిసినట్లు అనిపిస్తుంది. హీరోయిన్ కియారా అద్వానీ పాత్ర అంతగా పండలేదు. కొందరు బాలీవుడ్ క్రిటిక్స్ ఆమె లుక్స్ మరియు నటనపై పెదవి విరిచారు. ఇక సినిమాలో మితిమీరిన యాక్షన్, హింస, రక్తపాతం మరియు అడల్ట్ ఎలిమెంట్స్ ఉండడం వల్ల సెన్సార్ బోర్డు దీనికి ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. కాబట్టి ఇది ఫ్యామిలీ ఆడియన్స్ కు మరియు 18 ఏళ్లలోపు వారికి సెట్ అవ్వదు. సో సింపుల్ గా చెప్పాలంటే ఇది మాస్ మరియు గ్యాంగ్స్టర్ డ్రామా ఇష్టపడే వారికి ఒక పర్ఫెక్ట్ విజువల్ పీస్. కథలో అక్కడక్కడ కొన్ని నెమ్మదించిన సీన్లు ఉన్నప్పటికీ యష్ వన్ మ్యాన్ షో, ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్ బ్లాక్ సినిమాను బ్లాక్ బస్టర్ రేంజ్కి తీసుకెళ్లాయి. KGF లాంటి భారీ యాక్షన్ ఎలివేషన్స్ ఆశించే మాస్ ఆడియన్స్ కు ఈ సినిమా బాగా నచ్చుతుంది.